పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం, కుండపోత వానతో రహదారులు జలమయం, నగరవాసులకు తప్పని కష్టాలు. ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు, మేడారంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం, గోదావరికి పోటెత్తిన వరద. గతంలో చిరంజీవిని జగన్ అవమానించారు. మెగాస్టార్ ను కలిసేందుకు ఇష్టపడలేదు. చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగొచ్చారన్న కామినేని వ్యాఖ్యలను తప్పుబట్టిన బాలకృష్ణ, చిరంజీవి గట్టిగా అడిగారన్నది అబద్ధం, ఎవ్వరూ గట్టిగా అడగలేదన్న హిందూపురం ఎమ్మెల్యే. తనను ఎవరూ అవమానించలేదు. సీఎంను కలిసేందుకు బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు. వివాదంపై చిరంజీవి ప్రకటన. మళ్లీ బీఆర్ఎస్ గూటికి కోనేరు కోనప్ప, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చేరిక, కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్, హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వ చేతికి హైదరాబాద్ మెట్రో రైల్, నిర్వహణ నుంచి తప్పుకున్న ఎల్ఎన్టీ, 13,000 కోట్ల అప్పును టేకోవర్ చేయనున్న సర్కార్. ఇవాళ బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం, 7.5 కోట్లతో 5 ఎకరాల్లో నిర్మాణం, చెరువులు కబ్జా కాకుండా చేపట్టిన చర్యల్లో తొలి విజయం. తెలంగాణలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్, ఇవాటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు, హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసుల నిర్ణయం, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఇంజిన్ లో మంటలు, గమనించి పక్క కాపిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో తప్పిన ప్రమాదం. ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు, అడవిలో చిక్కుకున్న పశువుల కాపర్లు, సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఎల్లంపల్లి గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి హెచ్చరిక. ఏపీ తెలంగాణ వైపు దూసుకొస్తున్న అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. భద్రాచలం దగ్గర పెరుగుతున్న వరద, 40 అడుగులకు చేరుకున్న నీటి మట్టం, గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు. తమ సమస్యలు పరిష్కరించాలి, సోమవారం సమ్మె నోటీస్ ఇస్తాం, ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటన. 5వ రోజుకు చేరిన దేవి నవరాత్రులు, మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ, ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భక్తులు. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు, నిందితులకు శిక్ష పడాలనుకుంటున్న కుటుంబీకులు. ఆసియా కప్ లో ఫైనల్ కి చేరిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ పై 11 పరుగుల తేడాతో విజయం, ఎల్లుండి భారత్ తో తలపడనున్న పాక్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.